శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీ సాయి సచ్చరిత 44వ అధ్యాయం। ఓం నమో శ్రీ సాయి చిద్గణ। మీరు సకల సుఖాలకు నిలయం, సకల సంపదలకు నిధి। మీ కృపతో దైన్యం నశిస్తుంది। మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి। ఇక భక్తిగా మీ పూజలు భజనలు చేసిన వారు ఎంతో ధన్యులు। సాయి యొక్క మందహాస వదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నిటినీ మరచిపోయి ఆకలి దప్పులు ఉడికిపోతాయి। వారిది అటువంటి అలౌకిక దర్శనం। వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానంలో ఉండేవారు। వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభం లేకుండా వాసనారహితంగా ఉండేది। వారి మహిమను ఎంతని వర్ణించను। అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసే వారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవరూ మరువలేరు। వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి। రాముడు, కృష్ణుడు కమలాల వంటి కనులు కలిగినవారు। సత్పురుషులు ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు। దేవుని రూపం అందంగా ఉంటుంది, అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు। భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి। సత్పురుషుల దృష్టికి అంతం అంటూ లేదు। ఏ యథామాం, నన్ను ఎవరు ఎలా భజిస్తే అలా వారికి ఫలితమిస్తానని దేవుడంటాడు। కానీ సత్పురుషులు నిందించే వారి యందు కూడా దయ కలిగి ఉంటారు। రాముడు, కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురిలో భేదం లేదు। పేరుకు ముగ్గురైనా వారు ఒక్కరే। అట్టివారికి నిజంగా మరణమన్న మాట మిథ్య। కాలునిపై కూడా శక్తిగల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారబ్ధ సంచిత క్రియమాన కర్మలు మనకు తెలియవు। సాయి గురు మహారాజు కరుణాలు అని తెలుసుకొని వారిని కరుణించమని ప్రార్థిస్తాను। అనేక వాసనల అలల తాకిడికి మనస్సుకు విశ్రాంతి లేదు। సాయి, నీ దయలేనిదే ఈ జీవికి ధైర్యం కలుగదు। గత అధ్యాయ ఆరంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించటం కుదరలేదు। ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి। అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు। ఇలా 2 సప్తాహాలే రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు। వారు ప్రాణాలు వదిలిన తరువాత లక్ష్మణమామ పూజ చేశాడని, జోగు ఆరతిని ఇచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది। తరువాత 36 గంటలు హిందువులు మొహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచించారు। బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించటం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవటం మరియు ఒకసారి బాబా ప్రాణాలను 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయటం జరిగింది। అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించటమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు। సాయి యొక్క శ్వాసోచ్ఛ్వాసలు ఆగిపోగా వారు మరలా లేవటం అవశ్యమని అందరికీ అనిపించింది। వారు మరలా లేవటం అశక్యమని అందరికీ అనిపించింది। 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు। ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలన్న విషయం అందరికీ కలిగింది। ఆ సందర్భంలో తమ అంతరంగంలో సావధానంగా ఉన్న బాబా అకస్మాత్తుగా శరీరంలోనికి ప్రవేశించి భక్తుల చింతను తొలగించారు। ఈ కథనంతా శ్రోతలు భక్తిభావంతో వినండి। శ్రవణంతో మనస్సుకు ఆనందం కలుగుతుంది, కంఠం గద్గదమవుతుంది। ఇది కథ కాదు, ఒక పేటిక। దీనిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి। ప్రేమపూర్వకంగా తెరచి చూస్తే దర్శన భాగ్యంలోని సుఖం అనుభవమవుతుంది। ఈ అధ్యాయాలన్నింటిలోనూ సాయినాథులు నిండుగా కనిపిస్తారు। వీనిని శ్రవణం చేస్తే మీ మనోభీష్టం సిద్ధిస్తుంది। వీనిని స్మరిస్తే సాయి అండ లభిస్తుంది। ఇది పరమ ఉదార ఆచరణ గల సాయి యొక్క చరితం। దీనిని ఏకాగ్ర చిత్తంతో ప్రేమగా శ్రవణం చేయటానికి సిద్ధమవ్వండి। ఈ పావన చరితాన్ని ఎంత విన్నా భక్తుల మనస్సులకు తృప్తి ఉండదు। ప్రపంచ బాధల నుండి విశ్రామం,
పూర్ణ పరమానందం కలుగుతాయి. ప్రసన్నమైన మనస్సుకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. సాయి యొక్క ఈ కథలు సకల సుఖాలలో అతి నిర్మలమైన సుఖాన్ని కలుగచేస్తాయి. ఎంత విన్నా ఇవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతా లక్షణం. అందువలన పావనమైన ఈ సత్పురుషుని కథను ఏకాగ్ర మనస్సుతో వినండి. బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరకు జరిగిన దానిని వినండి. బుట్టి యొక్క భవనంలోని హాలు మధ్య భాగంలో మురళీధరుని స్థాపనకై కేటాయించిన చోటులో బాబాను స్థాపించటానికి నిశ్చయమైంది. మొదట పునాది త్రవ్వుతున్నప్పుడు బాబాకు లెండీకి వెళుతూ మాధవరావు విన్నపాన్ని తమ తలను ఆడించి సమ్మతించారు. మురళీధరుని స్థాపన కోసం పునాది త్రవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయని ఇచ్చి, బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించాడు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా, ఈ కొబ్బరికాయను కొట్టు, మనమంతా బాలగోపాలురం, ఇక్కడ కాలం గడుపుదాం, ఇక్కడే కూర్చొని సుఖదుఖాలను ముచ్చటించుకుందాం, పిల్లలకు ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికనే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వచనం అనుభవానికి వచ్చిన తరువాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయడంలో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవటానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యాడు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయానికి సమ్మతించినందున బుట్టి భవనం సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన ఆ భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథా కీర్తనలు, పురాణ శ్రవణం, అతిథి అభ్యాగతులకు అన్నదానం మొదలగునవి జరగటానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు, లఘురుద్ర మహారుద్రావర్తనకు దేశ దేశాల నుండి భక్తులు రావటానికి అన్నిటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వచనంలోని అక్షరం అక్షరం చెవులలో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అని అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదట వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్నా అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయేదానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒక్కటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకుని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనం వేసుకుని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరుగనున్నది అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచటానికి చిమ్ముతున్నాడు. ఇటుక క్రింద చెత్తను తుడవటానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి దబేలున క్రింద పడి వెంటనే 2 ముక్కలయ్యింది. ఈ విషయాన్ని విని బాబా, ఇటుక కాదు, నా కర్మే బ్రద్దలయ్యింది అని ఎంతో కలవరపడ్డాడు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజూ వారు యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గద్గదమైంది. చాలా కాలం నాటి ఇటుక వారి ఆసనానికి మూలాధారమైనది అకస్మాత్తుగా విరిగిపోవటంతో వారికి మసీదు శూన్యంగా అనిపించింది. అది ఇటుకే అయినా బాబాకు ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైనది. అందువలన
దాని స్థితిని చూచి వారు చాలా బాధపడ్డారు. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు గంటలు ఆసనంలో యోగతత్పరులై కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణం నాకు తోడుగా ఉన్నది, విరిగిపోయింది. అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది. అది ఈరోజు నన్ను వదిలిపోయింది అని దాని గుణాలను తలుచుకొని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగురమైనది కదా, మరి దానికోసం ఎందుకు శోకించటం? లోకులు ఏమనుకుంటారు అని మొదట ఎవరికైనా సరే సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. సత్పురుషులు జగత్తును ఉద్ధరించటానికి మరియు దీనులను పామరులను తరింపచేయటానికే అవతరిస్తారు. కానీ వారికి వేరే ఏ అవసరం లేదు. నవ్వటం, ఏడవటం, ఆడటం మొదలగు లౌకిక ఆచరణలు నటనలే అని ఇందులోని సారం. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. సత్పురుషులు పూర్ణ జ్ఞానులైన, సకల కోరికలు తీరిపోయిన వారైనా లోకులకు సత్పురుషులు పూర్ణ జ్ఞానులైన, సకల కోరికలు తీరిపోయిన వారైనా లోకులకు తరింపచేయటానికి కర్మాచరణలో ఉద్యుక్తులై ఉంటారు. సాయిబాబా శరీరాన్ని వదలడానికి 32 సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కానీ మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే అందరికీ సాయి యొక్క సందర్శన యోగం ఎలా కలిగేది? 43 సంవత్సరాల క్రిందటే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది. మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీర ధర్మాన్ని సహించడానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. ఇప్పుడు మేము 3 రోజులు ప్రాణాలను బ్రహ్మ సహస్రారంలో నిలిపి ఉంచుతాం. మమ్మల్ని మేలుకొల్పవద్దు అని బాబా చెప్పారు. మసీదులోని సభామండపంలో ఒక మూలనున్న స్థలాన్ని వేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు. మహల్సాపతితో 3 రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు. నా సమాధి పైన గుర్తుగా 2 పతాకాలను ఉంచండి అని చెప్పుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. అకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేష్టగా పడిపోయి వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నారు. అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. రాత్రి 10 గంటల సమయం అప్పుడు ఆ విధంగా జరిగితే అకస్మాత్తుగా ఇలా జరిగిందేమిటా అని ఎవరికీ నోట మాట రాలేదు. బాబా యొక్క శ్వాస గాని నాడి గాని ఆడటం లేదు. బాబా ప్రాణాలు వదిలేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. తరువాత మహల్సాపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నాడు. సమాధిని త్రవ్వటానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూచి గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సాపతి మాత్రం బాబా తలను ఒడి నుండి క్రిందకు దింపలేదు. ప్రాణాలు పోయాయని తెలుసుకొని ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాసోచ్ఛ్వాసాలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి. ఏదీ కదలే సూచనే లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలు లేదు. వాక్కు దృఢమౌనం వహించినట్లు ఉంది. మరలా ఎలా స్పృహకు వస్తారో అని అందరికీ చింత పట్టుకుంది.
2 రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు. మౌల్వీ, ముల్లా, ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పా కులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతినివ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు, కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు, వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది, అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు. వారిని సరియైన వేళలో సమాధి చెయ్యటానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి, భక్తులనందరినీ పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించుకుంటూనే 3 రోజులు గడిచాయి. తరువాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాసోచ్ఛ్వాసలు మొదలయ్యాయి. పొట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో, అది మరలా గుర్తుకు వచ్చిందేమో. పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా, భోషాణం తెరుచుకున్నట్లుగా అయ్యింది. సాయిబాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్నవదనులయ్యారు. భగవంతుని దయవల్ల విఘ్నం తొలగింది. అయినా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌల్వీలు, ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌల్వీ యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని కాస్త సడలించి ఉన్నా కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేది. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించేవి? సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారిని ఎలా మేలుకొల్పగలరు? వారి లీల అంతుపట్టనిది. తరువాత బాబా మేలుకున్నట్లు తెలుసుకొని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవటం అందరికీ సుఖకారణమైంది. ఇక పూర్వ కథానుసంధానం. ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తు ఉన్నంత వరకు పూర్తిగా చెప్పటం జరిగింది. శ్రోతలు ఒక క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? ఇవి రెండూ అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమనంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరూ లేదు, ఏ రూపం కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నశ్వరం, కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది, కానీ ఆత్మవస్తువు అనాది, అనంతం. శరీరంలోని శుద్ధ సత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మ వస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్యప్రవృత్తికి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దశ దిశలు కూడా శూన్యం. అది చరాచరాలన్నింటిలో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తమైపోవాలని తలచినప్పుడు గానగాపురంలో పర్వతయాత్రకు వెడతానని ఎకాయకి బయలుదేరారు.
భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకాచారంగా వెళ్తున్నాను, కానీ నేను గానగాపురాన్ని విడువను. ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకాచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిరచరాలన్నింటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు కలుగుతుంటాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోనూ మాలోనూ నిరంతరము ఉన్నారు. దీన దయాలువైన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మ చక్షువులకు కనిపించక పోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనలను మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనలను మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు. నశ్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలపరుచుకొని, వారిని అవగాహన చేసుకొని చివరకు కార్యాన్ని సాధించుదాం. వారిని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వవ్యాపకత్వం అనుభవంలోకి కనిపిస్తుంది. చిత్స్వరూపమైన వారికి సృష్టి, స్థితి, లయల భయం లేదు. వారు ఎల్లప్పుడూ చిన్మయులు. వికారాలకు వారి వద్ద చోటు లేదు. ఆభరణాలుగా మారకముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు. వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం. హేమాడు పంతు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుగాక. తరువాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకొని ఉత్తర క్రియావిధిని ప్రారంభించాడు. బాలాసాహెబ్ సచేల స్నానం చేసి తన చేతుల మీదుగా తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం చేశాడు. సపిండీకరణం మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేలయందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా, ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. భక్త శ్రేష్ఠులైన ఉపాసనీ బాబా జోగుతో వెళ్ళి భాగీరథి నది పవిత్ర స్థానంలో హోమాలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనం, అన్న సంతర్పణ, దక్షిణ ప్రదానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకు వస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూచిన ఆనందానుభూతిని పొందటానికి మసీదులో వారి తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా మరలా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జైకరు గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జయకరు ప్రసిద్ధ చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానధారణాల నిమిత్తం భక్తులు తమ ఇళ్లల్లో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణమనేది ఎప్పుడూ లేదు. పూర్వం ఈ విషయాన్ని అనేకసార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తుండాలి. మరలా స్పష్టపరచడం అనవసరం. ఇప్పుడు బాబా దేహదారులు కారు. అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వలనే శుభాలను కలుగచేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు, కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక
వారు చెప్పినది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మలిఖితం. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవమై తీరుతుంది. జోగ్ పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకు వచ్చింది. అతని అపూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణే అయినా గురుభక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు. ప్రాపంచిక విషయాలలో బంధింపబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగ్ బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా. మరి దేవా, ఈ చంచల మనస్సుకు ఇంకా శాంతి లేదు. ఎందుకు? నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి! సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొర విని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరమిచ్చారో స్వస్థచిత్తులై ఆలకించండి. నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశ బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడనని తలుస్తాను. విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి ముందే జోగ్ సన్యసించాడు. దానితో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగ్ భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనుడయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీనదయాలువైన సాయి షిరిడీలో త్రికాలాలలో బోధామృతాన్ని కురిపించేవాడు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్టవేసుకొని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణుజొచ్చి అనవరతం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించక, ఏం తినకుండా, రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధిధ్యాసనలో ఉండేవారి అధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయి నా సమానులు మరెవరూ లేరని తలచే వారినే నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి అధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్యాబిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాలయందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మర్చిపోతాయి. అవి మహాసాగరమైపోతాయి. నదుల రూపాలు, వాని పేర్లు పోయి, వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరితా సాగరాలు లగ్నమైనట్లు ఏకమైపోగా ద్వైతం పోతుంది. ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనస్సులు నామరూపాలను మరచిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరశువేదిని కాను, వట్టి రాయిని అని తెలపటానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు.
అలా ఇనుప కమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దానితో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది. అనుప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణుజొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది. అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలుగచేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే ఆదివ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో, నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదూ. నేను మీ హృదయాలలోనే తిష్టవేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎలా ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవటానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వానిని గణించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపం. అట్లే సత్వ, రజ, తమస్సు అనే త్రిగుణాలకు అవతల సత్తత్వం యొక్క స్ఫురణ. అదే హృదయంలో ఉన్న రూపమని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్నవాని లక్షణమని తెలుసుకొని వారి శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటే లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. గంగాజలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మలయందు అభిమానం ఉండటం వలన బంధనం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానమగ్నులై అక్కడి నుండి అనువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండటం లేదా సమాధి నుండి లేవటం అనే రెండింటితో ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరస్సు వంచి అత్యంత ప్రేమగా విన్నవించడం, దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరూ యందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని. ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు. చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వ ప్రాణులలోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒక్కటి తప్ప ఏదీ ఇష్టం లేదు. పరమ మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు. వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తప్పించిన వారి మనస్సుకు ఏమనిపించి ఉంటుంది? ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను. వానిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడ్ పంత్కు ఆపాదించడమా? కథ యొక్క వక్త సాయి సమర్థులు, రాసేవారు రాయించేవారు కూడా వారే. ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనస్సుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. అంతేగాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంతో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడ్ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకొని
తరువాతి కథను చెబుతాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయినాథ నిర్వాణమను 44వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.